అని మీరు జ్ఞాపకం చేసుకోవలసినవి ఆయన చెప్పిన మాటలేంటి? ఇలా నిజంగా ఆయన చెప్పిన మాటల చొప్పున చేసావా? అయితే నీ భక్తి అనే ఇంటి పునాది క్రీస్తు మీద వేయబడింది. ఒకవేళ అలా చేయలేదా? పునాది మీద వేయటం లేదు, నీ భక్తిని పునాది మీద కట్టుకోవడం లేదు. పునాది మీద కట్టుకొనకపోతే ప్రవాహం వచ్చి కొడుతుంది. పునాది మీద కట్టబడిన ఇంటికి ప్రవాహం వచ్చి కొడుతుంది, వడిగా వచ్చి కొడుతుంది. పునాది లేని ఇంటి మీద కూడా ప్రవాహం వస్తుంది. ఇంతకీ ఈ ప్రవాహం ఏంటి? ఈ వరదేంటి? దేని గురించి మాట్లాడుతున్నాడు? మన భక్తి అనే ఇంటి మీద వడిగా కొట్టే ఆ ప్రవాహం ఏంటి? ఇదే మనం ఈరోజు తెలుసుకోవాలి. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. బైబిల్ ఉన్నవారు మీరంతా కూడా బైబిల్ తెరిచి 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనం చదవండి. మరి ప్రవక్తయగు గాదు వచ్చి, ఏమండి క్షమించండి, 2వ సమూయేలు, నేను మొదటి సమూయేలు చదువుతున్నాను, క్షమించండి, 2వ సమూయేలు 22వ అధ్యాయము 5వ వచనం చదవాలి. 5 మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదకి వచ్చి నన్ను బెదిరించగను. ఈ మాట ఎవరు రాస్తున్నారు? 22వ అధ్యాయం చూడండి, 22వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులు అందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. పౌలు చేతిలో నుంచి, శత్రువుల చేతిలో నుంచి దేవుడు కాపాడాడు. అంటే శత్రువులు మనల్ని చుట్టుకున్నప్పుడు అది ప్రవాహము వంటి వరద. శత్రువులు చుట్టుకున్నప్పుడు దావీదు గీతమెత్తి అంటున్నాడు, 5వ వచనంలో అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, మృత్యు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను. మృత్యు యొక్క అలలు అంటే ప్రవాహం అంటే ఏదో కాదండి. నువ్వు భక్తిగా ఉన్నా భక్తిగా లేకపోయినా వచ్చే ప్రవాహం ఏంటో తెలుసా? నీ శత్రువులు నిన్ను నిందించేవారు, నిన్ను అవమానించేవారు, నిన్ను దోచుకునేవారు, నిన్ను కొట్టేవారు, నీ పేరు చెడ్డదని కొట్టివేసేవారు. నీ పేరు చెడ్డదంటారు, నువ్వు చెడ్డవాడి అంటారు. ప్రవాహంగా అసలు నిన్ను లేకుండా చేయాలంటారు. నిన్ను లేకుండా చేస్తానని ఒకటి ఛాలెంజ్ చేశాడండి. సంతోషం, ఎందుకంటే నన్ను లేకుండా చేయడానికి దేవుడు ఉన్నాడు కదండి. ఆయన అనుకోవాలి నన్ను లేకుండా చేయాలంటే. ఒక మనిషి అనుకుంటే కుదరదు కదా. మనుషులు నిన్ను నిర్మూలించడానికి, అవసరమైతే చంపడానికి కూడా సిద్ధపడతారు. నిన్ను అవమానిస్తారు, నిన్ను దోచుకుంటారు, నిన్ను అవమానాల పాలు చేస్తారు, నిందలేస్తారు, పరువు తీసేస్తారండి. అంతే. అప్పుడు మన భక్తి పోకూడదండి. అందరూ వ్యతిరేకం అవుతారు, అందరూ. అప్పుడు మనకేమనిపిస్తుంది తెలుసండి? ఏంటి ఇన్ని అవమానాలు? ఎందుకు ఇన్ని అవమానాలు? ఎందుకు ఇన్ని మాటలు పడాలి? ఎందుకు ఇన్ని నిందలు పడాలి? ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? గుర్తుపెట్టుకోండి, ఇది ఒక వరద వలె ప్రవాహం కొడుతుంది. అలా ఒకవేళ ఇలాంటి వరద వంటి ప్రవాహం వంటి మాటలు, నిందలు, కష్టాలు, బాధలు నిన్ను చుట్టుముట్టితే నీ భక్తి ఒకవేళ క్రీస్తు మాటలపై పడితే, నిజంగా ఆయన మాటలు చొప్పున నువ్వు చేస్తుంటే ఇవన్నీ చాలా సులువుగా తీసేసుకుంటావు. ఎందుకంటే ఆల్రెడీ యేసుక్రీస్తు జీవితం